హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సో దే హ్యావ్ గివెన్ సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని యూజ్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 1 ప్లస్ కాట్ ఆల్ఫా tan బీటా వాల్యూ. సో ఈ ఫస్ట్ టూ టర్మ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా ఇక్కడ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉండాలి. సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉండాలి. సో ప్లస్ టర్మ్స్ ప్లస్ 1 యువతలకు వస్తే -1 అవుతుంది. సైన్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ కామన్ తీస్తే మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. సైన్ ఆల్ఫా సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు +1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ ఆల్ఫా ప్లస్ బీటా 1 అంటే వీ నో దట్ కాస్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఖచ్చితంగా ఏం కావాలి, 0 degrees కావాలి. దీని ప్రకారం సైన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది, సైన్ 0 degrees 0 అవుతుంది. సో దీన్ని వదిలేసి ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో నౌ ఆ వాల్యూ అవసరమైతే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు 1 వాడొచ్చు, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు 0 వాడొచ్చు. మనం కాట్ ఆల్ఫా tan బీటా. కాట్ మీన్స్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా, tan మీన్స్ సైన్ బీటా బై కాస్ బీటా. సో ఎల్సిఎం చేస్తే సైన్ ఆల్ఫా కాస్ బీటా ఈ టూ టర్మ్స్ 1తో ఇంటూ చేస్తే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. న్యూమరేటర్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి విచ్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్రెడీ మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్ నుంచి 0, దిస్ వాల్యూ ఈజ్ 0. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ another example, the value of sin b minus c by cos b cos c plus sin c minus a by cos c cos a plus sin a minus b by cos a cos b value is 1, 0, -1, none of this. సో దీని వాల్యూ కనుక్కోవాలి. సో 3 terms, సమ్ ఆఫ్ 3 terms, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి చూడండి, సైన్ బి మైనస్ సి, సి మైనస్ ఏ అంటే బి తర్వాత సి తర్వాత ఏ యాస్టీజ్గా ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా రాయకుండా ఫస్ట్ టర్మ్ మాత్రమే కనుక్కున్న తర్వాత రిమైనింగ్ 2 terms రాసి యాడ్ చేయొచ్చు. సో సిగ్మా అని రాసి ఫస్ట్ టర్మ్ మాత్రమే రాస్తే సరిపోతుంది. సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ద టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉంటే ఎన్ని టర్మ్స్. ఇక్కడ 3 terms ఉన్నాయి కాబట్టి 3 terms సపరేట్ కనుక్కోకుండా జస్ట్ ఫస్ట్ టర్మ్ మాత్రమే సింప్లిఫై చేసి తర్వాత లాస్ట్కి సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తాం. సో సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ద టర్మ్స్. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రమే చేస్తున్నాం. ఆన్సర్ వచ్చిన తర్వాత సిమిలర్లీ అని ఈ 2 terms కూడా రాసేయచ్చు మనం. సిగ్మా సైన్ బి మైనస్ సి చూస్తేనే ఫార్ములా రాస్తాం. సైన్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి బై కాస్ బి కాస్ సి. స్ప్లిట్ చేస్తే
కాస్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి బై కాస్ బి కాస్ సి. సిగ్మా కాస్ సి గెట్ క్యాన్సల్, కాస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా సైన్ బి బై కాస్ బి మీన్స్ ట్యాన్ బి, సైన్ సి బై కాస్ సి మీన్స్ ట్యాన్ సి. సో ఫస్ట్ టర్మ్ని సింప్లిఫై చేస్తే ట్యాన్ బి మైనస్ ట్యాన్ సి అని ఉంది. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాం. సిగ్మాని రిమూవ్ చేస్తే రిమైనింగ్ 2 టర్మ్స్ కూడా ఫస్ట్ టర్మ్ చూసి సెకండ్ టర్మ్ రాయొచ్చు, సెకండ్ టర్మ్ చూసి ఆర్డర్లో థర్డ్ టర్మ్ రాయొచ్చు. ఫైనల్గా ఫస్ట్ టర్మ్ ఏ ఫామ్లో ఉందో ఖచ్చితంగా సెకండ్ టర్మ్ కూడా అదే ఫామ్లో ఉంటుంది. జస్ట్ ఏబీసీలు మాత్రమే చేంజ్ అవుతాయి. ఏ ప్లేస్లో బి రాస్తాం, బి ప్లేస్లో సి రాస్తాం, మళ్ళీ సి ప్లేస్లో ఏ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నా ట్యాన్ బి మైనస్ ట్యాన్ సి ప్లస్ సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ చూసి బి తర్వాత నెక్స్ట్ వచ్చేదేమి సి, ఇక్కడ సి తర్వాత నెక్స్ట్ వచ్చేదేమి ఏ, ప్లస్ సెకండ్ టర్మ్ని చూసి థర్డ్ టర్మ్ రాయాల్సి ఉంటుంది. సో సి తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, ఏ తర్వాత మళ్ళీ బి వస్తుంది. సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ప్లస్ ట్యాన్ బి మైనస్ ట్యాన్ బి, ప్లస్ ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ ఏ, ప్లస్ ట్యాన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఏమొస్తుంది 0 వస్తుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next example, if tan b is equal to n sin alpha cos alpha n sin square alpha, then we have to find out the value of tan alpha minus beta. 1 minus n tan alpha n minus 1 tan alpha 1 minus n cot alpha n minus 1 cot alpha. So first of all they have given tan beta is equal to n alpha. నిదానంగా స్టాండర్డ్ని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ అలవాటు కావడం కోసం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ చేయాలి. సో అందరు టెక్స్ట్ బుక్స్ కొని ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ అయితే మళ్ళీ పీరియడ్కి సంబంధించినది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అయ్యి ఎటువంటి కొద్దిగా పెద్ద ప్రాబ్లమ్స్ హయ్యర్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేయడానికి వీలవుతుంది. డైరెక్ట్గా ఐఐటీ చెప్తున్నాం కదా అని హయ్యర్ లెవెల్ ప్రాబ్లమ్స్ చెప్తే బేసిక్స్ ఉండవు మనకు. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా టెక్స్ట్ బుక్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ పక్కన వదిలేసి మీరు ఏ మెటీరియల్ చేసినా కూడా సబ్జెక్టు పర్ఫెక్ట్ కాలేరు. కాబట్టి టెక్స్ట్ బుక్ కొనండి. టెక్స్ట్ బుక్లో మనకు 30% పోర్షన్ ఉన్నా కూడా ట్రిగ్నామెట్రీ మొత్తం ఉంది. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ లేవు. కానీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనే చాప్టర్ మొత్తం 5 or 6 ఎక్సర్సైజెస్ ఉంటాయి. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ టోటల్ ప్రతి ఒక్క ప్రాబ్లం చేయాలి. ఒక గైడ్ కొనండి, టెక్స్ట్ బుక్ ముందర పెట్టేయండి, మొత్తం చేసేసేయండి. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ట్యాన్ ఉంది, ఆర్హెచ్ఎస్లో కూడా ట్యాన్ తెప్పించడానికి ట్రై చేద్దాం. ట్యాన్ అనే టర్మ్ తెప్పియాలి అంటే న్యూమరేటర్లో సైన్ ఉండాలి, డినామినేటర్లో కాస్ ఉండాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్తో కాదు ఓన్లీ కాస్తో చేస్తే కాస్ క్యాన్సిల్ అయిపోయి ట్యాన్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి డివైడింగ్ న్యూమరేటర్ విత్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అండ్ డినామినేటర్ ఆల్సో విత్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఈ విధంగా చేస్తే ట్యాన్ రావడానికి ఛాన్స్ ఉంది. కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్లో సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఏమవుతుంది ట్యాన్ ఆల్ఫా. ఇక్కడ విడివిడిగా రాసినప్పుడు 1 బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది సీకెన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. సెకండ్ ఐడెంటిటీని యూస్ చేసి సీకెన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెన్ స్క్వేర్ ఆల్ఫా బదులు మనం ఏం రాయొచ్చు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చు. సీకెన్ స్క్వేర్ ఆల్ఫా బదులు 1 ప్లస్, సో ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఉంది. ఒకవేళ ట్యాన్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ ఎన్ ఇంటూ
tan square alpha ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ tan b వీ కెన్ రైట్ దిస్ వన్. దీన్ని వదిలేసి నౌ tan alpha minus beta వాల్యూ కనుక్కోవాలి. సో tan alpha minus beta, tan a minus b, tan alpha minus tan beta by 1 plus tan alpha tan beta. మనకు tan beta వాల్యూ ఉంది. tan beta వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1 tan beta కనిపించిన చోట ఇదంతా రాయొచ్చు. n tan alpha by 1 plus 1 minus n tan square alpha whole divided by 1 plus tan alpha, ఇక్కడ కూడా tan beta ఉంది. n tan alpha by 1 plus 1 minus n tan square alpha. సో న్యూమరేటర్ డినామినేటర్ ఎల్సిఎం చేస్తే ఈ టర్మ్ని ఇంటూ చేద్దాం. tan alpha ఇంటూ 1 tan alpha ప్లస్ tan alpha ఇంటూ tan స్క్వేర్ ఏమవుతుంది, tan క్యూబ్ అవుతుంది. tan క్యూబ్ ఆల్ఫా మైనస్ n tan alpha. ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇలాగూ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. జస్ట్ ఎల్సిఎం చేసిన వాల్యూ మాత్రమే రాస్తాం. సో ఈ tan alpha దీనికి సంబంధించినది. ఈ 1తో ఇంటూ చేద్దాం. 1తో ఇంటూ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఈ టర్మ్ వస్తుంది. సో 1 ఇంటూ 1 1 ప్లస్ 1 మైనస్ n tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ n tan alpha ఇంటూ tan alpha ఏమవుతుంది, tan స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ tan alpha ఉంది, ఇక్కడ tan alpha ఉంది. సో tan alphaని కామన్ తీస్తే tan alpha ప్లస్ 1 మైనస్ n tan క్యూబ్ ఆల్ఫా. డినామినేటర్లో ఈ బ్రాకెట్ని స్ప్లిట్ చేద్దాం. 1 ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ n tan స్క్వేర్ ఆల్ఫా, పక్కన n tan స్క్వేర్ ఆల్ఫా ఉంది. సో n tan స్క్వేర్ ఆల్ఫా మైనస్ n tan స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో మళ్ళీ కామన్ తీయొచ్చు. 1 మైనస్ n 2 టర్మ్స్లో ఉంది, tan ఆల్ఫా కూడా 2 టర్మ్స్లో ఉంది. కామన్ తీసి టోటల్ బయటికి కామన్ తీసాం కాబట్టి 1, ఇక్కడ tan స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది. డినామినేటర్లో కూడా 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి మనకు లాస్ట్కి ఏం మిగులుతుంది, 1 మైనస్ n ఇంటూ tan ఆల్ఫా ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 1 మైనస్ n tan ఆల్ఫా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షో దట్ cos square theta plus cos square alpha plus theta, cos square theta cos square alpha plus theta minus 2 cos alpha cos theta cos of alpha plus theta is independent of theta. Independent of theta means ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్లో తీటా ఉండకూడదు. తీటాని ఎలిమినేట్ చేసుకుంటూ తీటా లేని ఆన్సర్ మాత్రమే లాస్ట్కి, అది ఎంతనో చెప్పలేదు కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం తీటా లేకుండా చూసుకోవాలి. మనం ఇండిపెండెంట్ ఆఫ్ తీటా అని ప్రూవ్ చేయాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, ఇక్కడ కూడా కాస్ ఏ ప్లస్ బి ఉంది. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా, ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా రాస్తే పెద్దగా అవుతుంది కాబట్టి ముందు ఈ రెండింటిలో నుంచి ఒక కాస్ ఆల్ఫా ప్లస్ తీటాని కామన్ తీద్దాం. కాస్ స్క్వేర్ తీటా కాస్ ఆల్ఫా ప్లస్ తీటాని కామన్ తీస్తే 1 కాస్ ఆల్ఫా ప్లస్ తీటా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ తీటా మిగులుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ తీటా ఇది కాస్ ఏ ప్లస్ బిలో కాస్ ఏ మైనస్ బిలో వచ్చే టర్మ్ కాబట్టి దీనికి మాత్రమే ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. దీనికి కావాలంటే తర్వాత రాద్దాం, అవసరమైతే రాద్దాం, లేదంటే లేదు. కానీ లోపల ఉండే బ్రాకెట్లో రాస్తే క్యాన్సిల్ కావడానికి ఛాన్స్ ఉంది. కాస్ ఆల్ఫా ప్లస్ తీటా కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆల్ఫా కాస్ తీటా. ఈ టూని యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే మైనస్ కాస్ ఆల్ఫా కాస్ తీటా వస్తుంది, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ తీటా. టేక్ మైనస్ అవుట్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ కామన్ తీస్తే ఇన్సైడ్ ద బ్రాకెట్ వీ విల్ గెట్ కాస్ ఆల్ఫా కాస్ తీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ తీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ ఏ మైనస్ బి. సో కాస్ ఆల్ఫా మైనస్ తీటా ఇక్కడ ఫార్ములా వాడచ్చు. నాకు ప్రోడక్ట్ ఫార్ములా తెలుసు.
sin a plus b into sin a minus b, sin square a minus sin square b, ఆర్ కాస్ స్క్వేర్ బి ఫస్ట్ ఉండాలి, బోత్ కాస్. కానీ ఈ ఫార్ములా కాదు మనకు కావాల్సింది. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఫస్ట్ది కాస్ స్క్వేర్ ఉండాలి, సెకండ్ది సైన్ స్క్వేర్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్. మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. బ్రాకెట్ని రిమూవ్ చేస్తే ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది, మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఏమి 1. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. చూడండి లాస్ట్కి వచ్చిన ఆన్సర్లో థీటా అనేది లేదు. సో దిస్ ఈజ్ ఇండియట్. లేదు కావాలంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా లాగా ఏదైనా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో లాస్ట్కి ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అన్నారు కాబట్టి లాస్ట్ సోర్స్ దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఇండిపెండెంట్. ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. ఇది సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్లో థీటా లేదు అని ప్రూవ్ చేయమన్నారు. థీటా లేదని ప్రూవ్ చేసాం మనం. ఓన్లీ ఆల్ఫాలో మాత్రమే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్, ఇఫ్ 3 tan theta tan phi is equal to 1, then the value of 2 cos of theta plus phi we have to find out. So given equation 2 tan theta tan phi is equal to 1. From this tan theta tan phi value is 1/3. So reciprocals cot కావాలంటే cot theta cot phi is equal to 1/3. reciprocal ఏమవుతుంది 3 అవుతుంది. సో 1/1 అని రాస్తే ఇప్పుడు cot theta మీన్స్ cos theta, ఎందుకంటే ఇచ్చింది కాస్ట్లో కాబట్టి మనం కాస్ సైన్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. cos theta బై లేదా cos theta cos phi sin theta sin phi is equal to 3. ఏం లేదంటే 1 అనుకుందాం. ఇక్కడ బై యూజింగ్ కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. కాంపోనెండో డివిడెండో రూల్ ప్రకారము ఎప్పుడైనా సరే A/2 రేషియోస్ ఈక్వల్ ఉన్నప్పుడు కాంపోనెండో డివిడెండో రూల్ ప్రకారము A ప్లస్ బి అంటే న్యూమరేటర్కి డినామినేటర్ ఒకసారి యాడ్ చేస్తాం, న్యూమరేటర్కి డినామినేటర్ ఒక సపరేట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఈ విధంగా చేసినా కూడా వాల్యూ ఏం చేంజ్ కాదు, అంటే రేషియో చేంజ్ కాదు. వాల్యూస్ చేంజ్ చేసినట్టు కనపడినా ఫైనల్గా ఈ రేషియో సేమ్ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద కాంపోనెండో అండ్ డివిడెండో. న్యూమరేటర్కి డినామినేటర్ని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సపరేట్ చేయాలి. ఆర్హెచ్ఎస్లో కూడా న్యూమరేటర్కి డినామినేటర్ని ఒకసారి యాడ్ చేయాలి, అదే న్యూమరేటర్కి డినామినేటర్ని ఒకసారి ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, కాస్ థీటా కాస్ ఫై న్యూమరేటర్కి డినామినేటర్ని యాడ్ చేయాలి, సైన్ థీటా సైన్ ఫై అదే న్యూమరేటర్కి ఈసారి డినామినేటర్లో సబ్ట్రాక్షన్ చేయాలి. పైనేమో యాడ్ చేస్తాం, కిందేమో సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, 3 + 1/3 - 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది. ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ ఏ మైనస్ బి. కాస్ట్లో ప్లస్ ఉంటే మైనస్ ఫార్ములా, మైనస్ ఉంటే ప్లస్ ఫార్ములా. థీటా మైనస్ 5. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫైనల్గా కాస్ థీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ థీటా ప్లస్ 5. వాళ్ళు దీనికి అడిగారు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 కాస్ థీటా ప్లస్ 5 అన్నారు. ద వాల్యూ ఈజ్ కాస్ థీటా మైనస్ 5. కాస్ థీటా మైనస్ 5. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 1 + tan 1 1 + tan 2 డాష్ డాష్ డాష్. ఇక్కడ 45 ఉంది అంటే దీని ఫ్రంట్ బ్రాకెట్ వచ్చేసి 1 + tan 1 1 + tan 2 tan 3 tan 4. అదేవిధంగా 1 + tan 43 1 + tan 44 1 + tan 45. అంటే మిడిల్లో అన్నీ ఉంటాయి. టోటల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 45 కాబట్టి టోటల్ హౌ మెనీ బ్రాకెట్స్ ఆర్ దేర్, 45 బ్రాకెట్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఇక్కడ మనం ఓన్గా
ఓ డిరైవ్ చేద్దాం. 1 ప్లస్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ 1 అని ఉంది, ఇక్కడ 45 మైనస్ 1 అంటే ఈ యాంగిల్ని 1 వచ్చేటట్టు 45 మైనస్ 1 అని రాయొచ్చు. ఈ 2 బ్రాకెట్స్ ఇక్కడ నుంచి సెకండ్ది, ఇక్కడ నుంచి సెకండ్ అంటే ఇది వదిలేసి tan 45 వాల్యూ 1, tan 45 వాల్యూ 1, 1 ప్లస్ 1 ఎంత, ఈ బ్రాకెట్ వాల్యూ వచ్చేసి 2, ఆల్రెడీ ఒక 2 వచ్చేసింది. మన ఫోకస్ మొత్తం ఇక్కడ ఉండే 44 బ్రాకెట్స్ మీద పెడతాం, ఇక్కడ 44 బ్రాకెట్స్ మీద పెడతాం. ఇక్కడ ఇది లేదనుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనికి మ్యాచింగ్ జరుగుతుంది. ఇక్కడ 45 మైనస్ 1, అదేవిధంగా 2 అని ఉంది, 43ని 45 మైనస్ 2 ఇట్లా రాస్తే ఏమవుతుంది అంటే ఒక డిరైవ్ చేసుకుందాం మనం. 1 ప్లస్ tan x 1 ప్లస్ tan 45 మైనస్ 6. దీంతో సంబంధం లేకుండా ఇలాంటిది ఒకటి, ఒకవేళ ఇక్కడ 1, ఇక్కడ 45 మైనస్ 1, ఇక్కడ 2, ఇక్కడ 45 మైనస్ 2, నెక్స్ట్ది ఇక్కడ 3, అక్కడ 45 మైనస్ 3 అంటే 42 అనే బ్రాకెట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే రిలేషన్ వచ్చేసి ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. అంటే యాక్చువల్గా ఇట్లా 1 ప్లస్ tan 1 డిగ్రీ, ఈ రెండు పక్కన రాస్తాం. 1 ప్లస్ tan 44ని ఏమని రాయొచ్చు, 45 మైనస్ 1. సో దీన్ని చేయకుండా నెక్స్ట్ బ్రాకెట్ ఏమి, 1 ప్లస్ tan 2, 1 ప్లస్ 43ని 45 మైనస్ 2. ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ కాకుండా ఇక్కడ 1 ఉంటే 45 మైనస్ 1, ఇక్కడ 2 ఉంటే 45 మైనస్ 2, ఇక్కడ ఎక్స్ ఉంటే 45. అంటే జనరల్గా అన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి దీన్ని డిరైవ్ చేసి చూద్దాం ఏమొస్తుందో. అన్ని బ్రాకెట్స్కి అప్లై చేయొచ్చు. ఇది ఎట్లా గుర్తు వస్తుంది, ఈ 2 బ్రాకెట్స్ని చూసి గుర్తు రావాలి. 1 ప్లస్ tan x, డైరెక్ట్గా ఫార్ములా ఇది 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ రాయడమే, ఫార్ములా గుర్తు లేదనుకో tan a మైనస్ b ఫార్ములా రాయాలి. tan 45 మైనస్ tan x బై 1 ప్లస్ tan a మైనస్ b ఫార్ములా. మళ్ళీ ఇక్కడ 1 రాస్తే యాజ్ ఇట్ ఈస్గా ఇదే వస్తుంది. నెక్స్ట్ LCM 1 ప్లస్ tan x, 1 ప్లస్ tan x 1తో ఇంటూ చేస్తున్నా, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan x. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ tan x 2. అంటే ఈ ఫార్మ్లో ఉండే ప్రతిదీ కూడా ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఈ రెండు పక్కన రాసినప్పుడు 2, ఈ 2 పక్కన రాసినప్పుడు 2 బ్రాకెట్స్కి 2, ఇంకొక 2 బ్రాకెట్స్కి 2, అంటే టోటల్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని వస్తుంది. సో ఇది రబ్ చేసి ఇప్పుడు ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే 1 ప్లస్ tan 1ని 1 ప్లస్ tan 44ని పక్కన రాసిన, ఆర్ 1 ప్లస్ tan 2 డిగ్రీస్ని అంటే సెకండ్ బ్రాకెట్, ఇక్కడి నుంచి సెకండ్ బ్రాకెట్ 1 ప్లస్ tan 43 వాల్యూ కూడా ఏమవుతుంది 2. అదేవిధంగా ఒకవేళ థర్డ్ బ్రాకెట్ తీసుకుంటే 1 ప్లస్ tan 3, 1 ప్లస్ tan 45 మైనస్ 3 అంటే ఏమొస్తుంది 42 వస్తుంది, దీని వాల్యూ కూడా 2. అట్లా రాసుకుంటూ వెళ్తే 1 ప్లస్ tan 22 లాస్ట్. టోటల్ ఇక్కడ 45 టర్మ్స్లో 44 టర్మ్స్ ఇవి. 44లో 2 రాస్తున్నాం కాబట్టి టోటల్ ఎన్ని పేర్స్ వస్తాయి, 22 పేర్స్ వస్తాయి మనకు. 1 ప్లస్ tan 22, 45లోంచి 22 పోతే 23 లాస్ట్. మళ్ళీ ఇక్కడ 23 తీసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది, తీసుకోవడానికి బ్రాకెట్స్ లేవు. ఇంకా హాఫ్ మొత్తం చేస్తే ఇవన్నీ ఎన్ని ఉంటాయి, 22 ఉంటాయి. ఇక్కడ టోటల్ 44, ఇక్కడ వరకు 44, 1 నుంచి 45 కౌంట్ చేస్తే 44, హాఫ్ రాసాం కాబట్టి టోటల్ 44లో 2 పేర్స్ తీసుకుంటే 22 మాత్రమే ఉంటాయి. అంటే ఇవన్నీ ఇంటూ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ టోటల్ 22 టైమ్స్ కాబట్టి దీని ఆన్సర్ మొత్తం 2 టు ద పవర్ ఆఫ్ 22. ఇది ఒకటి ఎక్స్ట్రా 1 tan 45 వాల్యూ ఎంత 1 ఇంటూ 2. సో 2 టు ద పవర్ ఆఫ్ 23 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 2 టు ద పవర్ ఆఫ్ 23, C is the correct answer. Next example, in triangle ABC, sin A sin B minus C is equal to sin C sin A minus B. So given equation is sin A into sin B minus C, sin C into sin A minus B. Then we have to
ఫైండ్ కాట్ ఏ, కాట్ బి, కాట్ సి లైస్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషనా, జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషనా, హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషనా దేంట్లో ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో షిఫ్టింగ్ చేద్దాం బై సైన్ సి, సైన్ ఏ టర్మ్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేద్దాం. సో ఇక్కడ బీసీ అని ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏబి అని ఉంది, ఇక్కడ ఏ మాత్రమే ఉంది, సి ఉంది, యాంగిల్ బి. అంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ ఇన్ డినామినేటర్ విత్ సైన్ బి. ఎల్హెచ్ఎస్ని సైన్ బితో డివైడ్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ని కూడా సైన్ బితోనే డివైడ్ చేస్తే మనకు యూజ్ ఏమవుతుంది అంటే ఈ ఫార్ములా రాసిన తర్వాత మనకు ముందు ట్యాన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సైన్ బి మైనస్ సిలో సైన్ బి, ఇక్కడ సైన్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి. అంటే ఈ ఫార్ములాలో టూ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్లో 2 టర్మ్స్ ఉంటాయి, సెకండ్ టర్మ్లో కూడా 2 టర్మ్స్ ఉంటాయి. కాబట్టి డినామినేటర్లో కూడా 2 టర్మ్స్ ఉన్నప్పుడు క్యాన్సల్ అయ్యి ట్యాన్ కానీ కాట్రా కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకు. కాబట్టి ఎగ్జాక్ట్గా 2 టర్మ్స్ ఉండాలి. సో రెండిట్లో కామన్గా ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి సైన్ బితో డివైడ్ చేస్తాం మనం. సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో నంబర్ ఆఫ్ మోర్ ప్రాబ్లమ్స్, ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఎన్ని ఐడియాస్ వస్తాయి ఇలాంటివి మనకు. లేదంటే తిక్క డౌట్లు వస్తాయి, ఇట్లనే ఎందుకు ఇంటూ చేయాలి, ఎగ్జామ్లో ఇదే ఇంటూ చేయాలని ఎట్లా గుర్తొస్తుంది, ఇలాంటి డౌట్లన్నీ రాకుండా ఉండాలి అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఇంతకుముందు ఫెమిలియర్గా రిలేటెడ్గా చేసింటాం కాబట్టి ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ విడివిడిగా డివైడ్ చేస్తే యాక్చువల్గా డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. కాస్ సి, సైన్ బి క్యాన్సిల్ అయిపోయి కాస్ సి బై సైన్ సి ఏమొస్తుంది, డైరెక్ట్గా కాట్ సి అని రాయొచ్చు. లేదా ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు. ఎగ్జామ్లో ఈ స్టెప్స్ రాయం కాబట్టి మైండ్లో ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలిగితే అంతవరకు క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం. అంటే ఆ స్టెప్స్ రాసేటప్పుడు 3-4 మినిట్స్ పట్టే ప్రాబ్లం డైరెక్ట్గా గెస్ చేసినప్పుడు వితిన్ 1 మినిట్లో మనం సాల్వ్ చేయొచ్చు. కాస్ బి సైన్ సి, సైన్ బి సైన్ సి, సైన్ ఏ కాస్ బి బై సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ సైన్ బి బై సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ బి క్యాన్సల్, సైన్ సి క్యాన్సల్, సైన్ ఏ గెట్ క్యాన్సల్, సైన్ బి గెట్ క్యాన్సల్. ఫైనల్గా కాస్ సి బై సైన్ సి మీన్స్ కాట్ సి కాట్ బి, కాట్ బి కాట్ ఏ. సో కాట్ బిని ఆర్హెచ్ఎస్కి, కాట్ ఏని ఎల్హెచ్ఎస్కి సెండ్ చేస్తే కాట్ ఏ ప్లస్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ బి అని వస్తుంది. ఇప్పుడు మాకు తెలియాల్సింది వచ్చేసి ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ రిలేషన్ ఈజ్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. కామన్ డిఫరెన్స్ అనమాట. బిలోంచి ఏ సబ్ట్రాక్షన్ చేసినా, సిలో నుంచి బి సబ్ట్రాక్షన్ చేసినా ఒకటే వస్తుంది ఏపీ అన్నప్పుడు 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఏబీసీలు ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే దిస్ ఈజ్ ద ఫార్ములా, దిస్ ఈజ్ ద కండిషన్. ఒకవేళ ఇది ఎక్కడైనా కనపడితే అప్పుడు ఏబీసీలు దేంట్లో ఉన్నట్టు, ఏపీలో ఉన్నట్టు. సేమ్ ఇదే విధంగా కనపడుతుంది చూడండి. ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది సి అనుకుందాం. సో హియర్ 2 కాట్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ కాట్ సి అని వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ కాట్ ఏ కాట్ బి కాట్ సి లైస్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next example, they have given 2 sin alpha cos beta sin gamma is equal to sin beta into sin alpha plus gamma. So this is the given equation. We have to find out tan alpha, tan beta, tan gamma are in whether AP, GP or HP. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి కనపడుతుంది. ఫస్ట్ సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా రాద్దాం. సైన్ బీటా ఇంటూ
సైన్ ఆల్ఫా కాస్ గామా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ గామా. నెక్స్ట్ సైన్ బీతో ఇంటూ చేస్తే టోటల్ ఎక్స్పాండ్ చేస్తున్నాం మనం. ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, నెక్స్ట్ బీటా టర్మ్ సైన్ బీటా కాస్ గామా. ఇక్కడ ఫస్ట్ కాస్ ఆల్ఫా, తర్వాత నెక్స్ట్ సైన్ బీటా టర్మ్, నెక్స్ట్ సైన్ గామా. ఇప్పుడు టోటల్ ఈ ఈక్వేషన్ మొత్తం సైన్ కాస్ట్లో ఉంది, కానీ మనం కనుక్కోవాల్సింది ట్యాన్లలో. ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ బీటా, ట్యాన్ గామా అంటే ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ని ట్యాన్లోకి కన్వర్ట్ చేయాలి. ట్యాన్లో కన్వర్ట్ చేయాలి అంటే న్యూమరేటర్లో సైన్ ఉండాలి, డినామినేటర్లో కాస్ ఉండాలి. ఇలా కాట్ వచ్చినా పర్వాలేదు, ట్యాన్ వచ్చినా కాట్ వచ్చినా, కాట్ వస్తే రెసిప్రోకల్స్ చేస్తే ఏమొస్తాయి మనకు ట్యాన్ వస్తుంది. సో ఇక్కడ ప్రతి దాంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామాతో డివైడ్ చేస్తే 2 సైన్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ట్యానో కాటో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఇంకా రాయటం లేదు, డైరెక్ట్గా డివైడ్ చేస్తే సైన్ ఆల్ఫా సైన్ గామా క్యాన్సిల్ అయిపోయి కాస్ బీటా బై సైన్ బీటా కాట్ బీటా వస్తుంది. ఈ టర్మ్ని 3 సైన్స్తో డివైడ్ చేస్తే సైన్ ఆల్ఫా సైన్ బీటా క్యాన్సిల్ అయిపోయి సైన్ గామా మిగులుతుంది డినామినేటర్లో. కాస్ గామా బై సైన్ గామా ఏమవుతుంది? కాట్ గామా. ఇక్కడ సైన్ బీటా సైన్ గామా క్యాన్సిల్ అయిపోయి కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా కాట్ ఆల్ఫా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2b is equal to a plus c. Then we can say that a, b, c are in AP. So ఇక్కడ 2b is equal to a plus c లాగుంది కాబట్టి therefore we can say that cot alpha, cot beta, cot gamma are in AP. ఇప్పుడు 1 by tan alpha ఫార్ములాస్ రాస్తున్నాం. 1 by tan beta, 1 by tan gamma ఆర్ ఆల్సో ఇన్ ఏపీ. మనం ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, రెసిప్రోకల్ ఏం రాయలేదు, జస్ట్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా బదులు 1 by tan ఆల్ఫా 1 by tan బీటా 1 by tan గామా అని రాస్తున్నాం. ఇక్కడ ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ 1 by a 1 by b 1 by c ఆర్ ఇన్ హెచ్పి. ఇది నేర్చుకుని ఉంటాం. ఏబీసీలు ఏపీలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ ఖచ్చితంగా హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. లేదా 1 by a 1 by b 1 by c ఏపీలో ఉంటే ఏబీసీ రెసిప్రోకల్స్ అనమాట. ఒకటి ఏపీలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ హెచ్పిలో ఉంటాయి. ఇప్పుడు ఇవి ఏపీలో ఉంటే వీటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి? ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా ట్యాన్ గామా ఆర్ ఇన్ హెచ్పి. సో ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా ట్యాన్ గామా ఆర్ ఇన్ హెచ్పి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So they have given 0 less than, beta less than, alpha less than pi by 4. That means beta lies between 0 to 45. Alpha is also 0 to 45. Alpha గాని బీటా కానీ 45 కంటే లెస్సర్ నెంబర్స్ అని తెలుస్తుంది. They have given cos alpha plus beta 3/5. Cos alpha minus beta 4/5. Sin 2 alpha వాల్యూ కనుక్కోవాలి. ఇక రివర్స్లో వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos alpha plus beta వాల్యూ గివెన్. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్లో రిమైనింగ్ రేషియోస్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా కాస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇది ఖచ్చితంగా ఏమొస్తుంది మనకు? 4 వస్తుంది. పైథాగరస్ థీరమ్ యూస్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ 25. ఇది పైథాగరస్ థీరమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకో సైడ్ ఏమొస్తుంది? 4. దీన్ని యూస్ చేసి మనం ఏదైనా కనుక్కోవచ్చు. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కూడా కనుక్కోవచ్చు. సైన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ట్యాన్ మీన్స్ 4/3. అదేవిధంగా కాస్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఈజ్ గివెన్. ఇది ఆల్ఫా మైనస్ బీటా, అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్, ఇది 3 వస్తుంది. దీంట్లో నుంచి మనం కావాలంటే సైన్ ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోవచ్చు, ట్యాన్ ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోవచ్చు, కోసెకంట్ కనుక్కోవచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఏ క్వాడ్రంట్లో ఉందో తెలిసి ఉండాలి.
కాస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఈజ్ గివెన్, వీ కెన్ ఫైండ్ అవుట్ సైన్ ట్యాన్ ఏదైనా, కానీ అడిగింది వేరే. కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చారు, ఒకవేళ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అడిగింటే కనుక్కుంటాం. ట్యాన్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏమంటే గివెన్ యాంగిల్స్ ఆర్ వన్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా, అనదర్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా మైనస్ బీటా. బట్ ఏదైతే అడిగారో అది 2 ఆల్ఫా. ఇచ్చినటివి ఒక రకమైన యాంగిల్స్, అడిగింది ఇంకొక రకమైన యాంగిల్స్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇచ్చిన యాంగిల్స్కి అడిగిన యాంగిల్కి ఏదైనా రిలేషన్ ఉందా, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ యాంగిల్ ఎంత 2 ఆల్ఫా. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఇలాంటి ప్రాబ్లమ్స్లలో డిఫరెంట్ యాంగిల్స్ ఇచ్చి డిఫరెంట్ యాంగిల్ కనుక్కోమన్నప్పుడు ఇచ్చిన యాంగిల్స్కి అడిగిన యాంగిల్స్కి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా మైనస్ బీటాని ఏదైనా చేస్తే 2 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉందో ఆలోచించాలి. అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా సరే ఒక ఆపరేషన్ చేస్తే 2 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా ఇవి యాడ్ చేసినప్పుడు బీటా బీటా క్యాన్సిల్ అయిపోయి ఏం రావడానికి ఛాన్స్ ఉంది, 2 ఆల్ఫా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే సైన్ 2 ఆల్ఫా వాల్యూ కనుక్కోమన్నాడు. మనం ఏం చేద్దాం, 2 ఆల్ఫాని ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి అని రాసుకున్నా తప్పేం లేదు. ఫైనల్గా మళ్ళీ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 2a వస్తుంది. ఇదంతా ఏ ఇదంతా బి అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. అంటే సైన్ 2 ఆల్ఫా కావాలి అంటే సైన్ ఏ ప్లస్ బి కావాలి, కాస్ ఏ మైనస్ బి కావాలి, కాస్ ఏ ప్లస్ బి కావాలి, సైన్ ఏ మైనస్ బి కావాలి. అన్నీ ఇక్కడి నుంచి మనం ట్రేస్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే క్వాడ్రెంట్ తెలిసి ఉండాలి. క్వాడ్రెంట్ తెలిస్తేనే, ఏ క్వాడ్రెంట్లో ఉందో తెలిస్తేనే ఇది ప్లస్ ఆ మైనస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకు. గివెన్ టోటల్ క్లారిటీ వచ్చింది మనకు. సైన్ 2 ఆల్ఫా కావాలి అంటే ఫస్ట్ 2 ఆల్ఫా ఇట్లా రాసుకుంటాం. 4 టర్మ్స్ వస్తాయి. 4 టర్మ్స్ కూడా ఇప్పుడు మనం చూడాల్సిందల్లా సైన్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ డ్రా చేసి ఒక రేషియో ఇచ్చాడు అంటే కాస్ పాజిటివ్ అని ఇచ్చాడు అంటే ఇదర్ ఇట్ మే బి ఫస్ట్ క్వాడ్రెంట్ ఆర్ ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్. క్వాడ్రెంట్ కనుక్కోగలిగితే వాల్యూస్ విత్ సైన్స్ వస్తాయి మనకు. ఆ క్వాడ్రెంట్ కనుక్కోవడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 0 ఆల్ఫా లైస్ బిట్వీన్, విడివిడిగా తీసుకుంటే ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 to 45. ఇన్ ద సేమ్ వే బీటా ఆల్సో లైస్ బిట్వీన్ 0 to 45. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. రెండింటిని యాడ్ చేస్తే 0 + 0 0, మిడిల్లో ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఇది 45 degrees, ఇది 45 degrees. 45 + 45 ఎంత, 90. అంటే ఆల్ఫా 0 to 45, బీటా 0 to 45 అయినప్పుడు యాడ్ చేస్తే 0 నుంచి 90 రావడానికి ఛాన్స్ ఉంది. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్. ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ క్వాడ్రెంట్కి సంబంధించినది కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. సో సైన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 4/5. ఇప్పుడు మనకు ఆల్ఫా మైనస్ బీటా గురించి తెలిసి ఉండాలి. ఆల్సో గివెన్ బీటా మిడిల్ పార్ట్ మాత్రమే ఆల్ఫా లెస్ దాన్ బీటా లెస్ దాన్ ఆల్ఫా అని ఇవ్వడం జరిగింది. అంటే బీటా ఈజ్ లెస్సర్ యాంగిల్, ఆల్ఫా ఈజ్ బిగ్గర్ యాంగిల్. సో బీటా మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 0. ఇది ఇంటర్చేంజ్ చేస్తే ఆల్ఫా మైనస్ బీటా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు, గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 30 కావచ్చు, 60 కావచ్చు, 90 కావచ్చు, 180 కావచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ అసలు ఆల్ఫా బీటా రెండు 45 కంటే తక్కువ యాంగిల్సే. ఆల్ఫా లెస్ దాన్ 45, బీటా లెస్ దాన్ 45. ఇది 45 కంటే లెస్సర్ నెంబరే, ఇది 45 కంటే లెస్సర్ నెంబరే. సబ్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా 90 అయితే క్రాస్ కాదు. కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ ఇన్ దిస్ ప్రాబ్లం ఆల్ఫా మైనస్ బీటా ఆల్సో లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. ఇది 45 కంటే తక్కువ, ఇది 45 కంటే తక్కువ. ఒకవేళ ఇది 40 అనుకుందాం, ఇది 30 అనుకుందాం. 40 - 30 ఏమొస్తుంది, 10 లైన్స్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. సో ఇది కూడా ఫస్ట్ క్వాడ్రెంటే కాబట్టి ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో ఫస్ట్ క్వాడ్రెంట్స్, నెక్స్ట్ వాల్యూస్, తర్వాత రిలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి వాల్యూ 4/5, కాస్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మనం ఆల్ఫా కదా, ఆల్ఫాని ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా అని రాసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ బీటా 4/5.
ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా 3/5 సైన్ ఆల్ఫా మైనస్ బీటా 3/5. ఫైనల్గా ఎల్సిఎం 25 అవుతుంది. 16 + 9 16 + 9 is 25. 25/25 ఆన్సర్ ఈజ్ 1. 1 అంటే ఇక్కడ ఎక్కడో +1 ఉండాలి, 2 -1 అని రాశాను నేను. ఏదో ఒకటి +1 అనుకుంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if n is an integer, then we have to find out the value of sin of n pi plus -1 to the power of n pi/4. ఇప్పుడు మనకు ఈ రిలేషన్ తెలుసు. sin pi ఇదంతా ఇప్పుడు n ఇంటీజర్, ఒకవేళ n 1 అయితే ఇది పై ప్లస్ ఇదంతా తీటా అనుకుందాం. ముందు పై ప్లస్ తీటా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. పై ప్లస్ మీన్స్ 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ నెగిటివ్, 180కి చేంజ్ చేయకూడదు. ఒకవేళ సైన్ 2π తీసుకుందాం. సైన్ 2π తీసుకుంటే 360 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్ సైన్ తీటా. ఒకవేళ 3π ప్లస్ తీటా తీసుకుంటే మళ్ళీ మైనస్ సైన్ తీటా అని వస్తుంది. సైన్ 4π ప్లస్ తీటా తీసుకుంటే ప్లస్ సైన్ తీటా అని వస్తుంది. సో ఈ విధంగా 0π 2π 3π 4π 0కి పాజిటివ్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని సైన్ nπ ప్లస్ తీటా, nπ అనేది n ఇంటీజర్ కాబట్టి ఇది ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. అంటే ప్లస్ సైన్ మొత్తం మీద సైన్ తీటా రావడం అయితే కన్ఫర్మ్. అది ప్లస్ సైన్ తీటా రావచ్చు, మైనస్ సైన్ తీటా రావచ్చు. దట్ ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ n. సో -1 to the power of n అని రాస్తే n ఈవెన్ నెంబర్ అయినప్పుడు ప్లస్ సైన్ తీటా వస్తుంది, n ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకు మైనస్ సైన్ తీటా వస్తుంది. సో దీనికోసం ఈ 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను నేను. సో ఎనీ టైప్ ఆఫ్ యాంగిల్ సైన్ nπ ప్లస్ తీటా వీ విల్ గెట్ ఏదర్ ప్లస్ సైన్ తీటా ఆర్ మైనస్ సైన్ తీటా. ప్లస్సా మైనసా ప్రస్తుతానికి చెప్పలేం, అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి -1 to the power of n అని రాసేస్తే ఈవెన్ అయితే ప్లస్ వస్తుంది, ఆడ్ అయితే మైనస్ వస్తుంది. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది సబ్స్టిట్యూట్ చేస్తాం. సపోజ్ nπ ప్లస్ -1 to the power of n π/4. ఈ యాంగిల్ మొత్తాన్ని తీటా అనుకుంటే ఇక్కడ కూడా తీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సైన్ టు ద పవర్ ఆఫ్ -1 to the power of n π/4. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది, మైనస్ సైన్ తీటా అవుతుంది. ఒకవేళ ఇది ఆడ్ అయినప్పుడు మైనస్, ఈవెన్ అయినప్పుడు ప్లస్. సో ఏదైనా సరే అది +1 -1 డిసైడ్ చేసేది n వాల్యూ కాబట్టి ఒకవేళ ఈ -1 to the power of n ని బయటికి తీసేద్దాం. ఇప్పుడు ఈవెన్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ +1 వస్తుంది, సేమ్ సైన్ π/4 వస్తుంది. ఆడ్ అయినప్పుడు మైనస్ అలాగనే ఉంటుంది, ఆ మైనస్ అలాగనే ఉంటుంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది మైనస్ సైన్ తీటా అవుతుంది. మైనస్ బయటికి రావాలి. సో -1 to the power of n +1 ఉన్నా -1 ఉన్నా బయటికి తీసేస్తే ఇక్కడ ఏముంటుంది మనకు సైన్ π/4 మాత్రమే మిగులుతుంది. సో a to the power of m ఇంటూ a to the power of n, a to the power of m ప్లస్ n. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది n ప్లస్ n రాయొచ్చు. సైన్ π/4 వాల్యూ ఎంత 1/√2. సో -1 to the power of 2n ఇంటూ 1/√2. 2n అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి పవర్ ఈవెన్ నెంబర్ అయితే -1 ఖచ్చితంగా ఏమవుతుంది +1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/√2. లేదా n ఆడ్ అయినప్పుడు ఇది -1 అవుతుంది, ఇది -1 అవుతుంది. -1 ఇంటూ -1 మళ్ళీ ఏమవుతుంది +1. లేదా n ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఇది +1 ఇది +1, 1 ఇంటూ 1 మళ్ళీ ఎట్లా, ఇది n ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా ఖచ్చితంగా వచ్చేది +1. లేదా ఈ ఫార్ములాని వాడితే n + n 2n అవుతుంది. 2n ఈవెన్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా వచ్చేది ఏమి ఈవెన్ నెంబరే కాబట్టి పవర్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుంది +1 అవుతుంది. సో 1/2 ఈజ్ ద ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.